రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఆర్డీసీ డైరెక్టర్ గా నాకు పదవి ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని వీరవల్లి వంశీ తెలిపారు. నా మీద నమ్మకంతో నాకు పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు, నూతనంగా రోడ్లు వేసేందుకు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రేపు జరగబోయే డైరెక్టర్ల మీటింగ్ తో పాల్గొని పల్నాడు జిల్లాలో అన్ని రోడ్లు ఆధునీకరణ చేసే విధంగా చూస్తామని తెలిపారు. రాకీ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా అందరికీ నమస్కారాలండి. నా పేరు వీరవల్లి వంశీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీని. మేము మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశాం. గౌరవ కూటమి ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కానీ మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ రోడ్లు అన్ని మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి మా గౌరవ మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారి, గౌరవ శాసనసభ్యులు దాని మటుకు మన నర్సరావుపేట నియోజకవర్గం కానివ్వండి, లేదంటే పల్నాడు జిల్లాలో కానివ్వండి, ఎక్కడెక్కడైతే రోడ్లు ఇబ్బందులు ఉన్నాయో ఆ రోడ్ల ఇబ్బందుల గురించి తెలుసుకొని వాటి అర్జీల్ని మా గౌరవ మంత్రివర్యులకి అలాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వీటిని మరమ్మతులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగజేసే విధంగా మేము చూసుకుంటామని చెప్పి రాకీ న్యూస్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నామండి. అలాగే నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మా అన్నయ్య శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రజలకు కూడా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా మా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా రోడ్లను మరమ్మతులు పూర్తి చేసి మీకు ఇబ్బందులు లేకుండా కలగకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.